వెల్కమ్ బ్యాక్ టు పాలకొల్లు డైరీస్. ఎల్లమంచిలో జరగబోతున్న సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు చూడడానికి వెళ్తున్నానండి. మీరు కూడా చూద్దురు కానీ. నేను వెళ్ళబోయే రూటు చించినాడు నుంచి ఎల్లమంచిలి వెళ్తున్నాను. మాకు ఇక్కడ చించినాడులో కూడా సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం తర్వాత నెక్స్ట్ మా చించినాడ. మీరు ఎవరైనా చూడాలనుకుంటే భీమవరం, చించినాడ కోడి పందాలు కంపల్సరీగా రండి. ఎల్లమంచిలి చించినాడ గ్రామం మీదుగా వెళ్తున్నామండి. ఈ గ్రామం చాలా అందంగా ఉంటుందండి. యలమంచిలి గ్రామంలో జరగబోతున్న సంక్రాంతి సంబరాలు మన వైజాగ్ బుజ్జి గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. వాటి ఏర్పాట్ల గురించి మీరు కూడా చూడండి. జరగబోయే సంబరాలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి? 8వ సంవత్సరం. ఈ సంబరాలకి సంబంధించిన కమిటీ నెంబర్ ఎవరండి? మొత్తం కర్నూలు గ్రామ దేవత 2 సంవత్సరాలు అయిన సంబంధించిన సంబరాలు ఎన్ని రోజుల నుంచి మొదలు పెడతాయండి? 1 మంత్ అయిందండి. అయింది. ఇక రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. 13వ తారీఖు ఆ ముగ్గులు పోటీలు ఉన్నాయి ఇక్కడ లేడీస్కి. 14 నుంచి సంబరాలు మొదలవుతాయి. ఎప్పటి నుంచి అమ్మవారు వెలిసారండి? మాకు తెలిసింది అయితే మా పెద్దలకి అది కూడా 150 సంవత్సరాల పైనే. మూలస్థానేశ్వరమే బాగా ఇది డౌన్ అయిపోవటం వల్ల మళ్ళీ కొత్త గుడి మొదలెట్టాం. రోడ్డుకి డౌన్ అయిపోయి వాటర్ వెళ్ళిపోతుందని కొత్త గుడి మొదలెట్టాం. ముగ్గుల పోటీలు అవి అయితే రేపు 13 స్టార్టింగ్. 9వ తారీఖు నుంచి వాలీబాల్ స్టార్ట్ చేసాము. సంబరానికి ఏర్పాట్లు ఈ ఊరి వారికి మాత్రమే పరిమితమా? చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి మొత్తం అందరూ పాల్గొంటారమ్మ. గ్రామ ప్రజలే కాదు, మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ ఊరు పెళ్లి అయిపోయిన ఆడపడుచులు అందరూ కూడా, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, పుట్టిందంటే అమ్మవారి వాళ్ళు కాదు గ్రామ దేవత కాబట్టి అందరూ వస్తారు. అన్ని మర్చిపోయారు. ఆ సంస్కృతి ఉండాలని మొత్తం అందరినీ రప్పిస్తున్నాం. కోడి పందాలు మాత్రమేనా? ఇక్కడ ఆడవాళ్ళకి కావాల్సిన ఏమైనా అలా కోడి పందాలు అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్, గిఫ్ట్లు అవి ఇస్తారు, హౌస్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ లేడీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్. అన్ని వర్గాలు కలిపి ఉంటారమ్మా. ఇక్కడ నెంబర్స్ లేరు, అందరూ కలిపే చేస్తాం. ఇక్కడ ఆన్లైన్లో అన్ని వర్గాలు కలిపి చేస్తాం. ఇక్కడ ప్రతిదీ కూడా రోజుకి ఒక 9,000 మంది భోజనాలు ఉంటాయి. అది అలాగే పొద్దున పూట బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్స్ దొరకాయి. ఇక్కడ హోటల్స్ అన్ని మూసేస్తా ఉంటారు. ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయి. ఏ టైం నుంచి మొదలుపెట్టి ఏ టైంతో రోజు ఆగుతాయండి? భోగి రోజు అయితే మటుకు పొద్దున్నే మొదలైపోతే సాయంకాలం 6-7 ఆపేస్తాం. ప్రతిరోజు ఫుడ్ అంటే నాన్ వెజ్ తో పాటు వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటాయండి? ఇప్పుడు వెజ్ తినే వాళ్ళు తక్కువ. మా ఏ రోజైనా నాన్ వెజ్ తిన్నారు. మాకు నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, 2 ఉంటాయి మా దగ్గర. నాన్ వెజ్ ఒక 5 కౌంటర్లు ఉంటాయి, వెజ్ కౌంటర్లు 4 ఉంటాయి. రోజుకి 8,000 మందికి 9,000 మంది అమ్మ. 9,000 మంది. ఎవరికి లోటుపాట్లు లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ తోనే భోజన సౌకర్యం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఏదైతే కోనసీమ, మన వెస్ట్ గోదావరి అంటేనే, మన ఆంధ్ర అంటేనే సంక్రాంతి మనకున్న పండగ. ఆ యొక్క సంక్రాంతి పండగ కోసం ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి, ఇప్పుడు ఈ సంవత్సరం అమెరికా నుంచి కూడా ప్రత్యేకించి ముందు వచ్చే వాళ్ళు కూడా సంక్రాంతి గురించి పండగకి ప్లాన్ చేసుకుని రావడం జరుగుతుంది. ఏంటంటే ఈ సిటీల్లో ఉన్న వాళ్ళకి పల్లెటూరు అన్నా, మన పద్ధతులన్నా
మన యొక్క సాంప్రదాయాలన్నా వాళ్ళకి ఎంతో గౌరవం. దానికి తగ్గట్టే మన వాళ్ళ పట్టణం వారికి మన పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో, మన గోదావరి ఒక ఆత్మీయత ఎలా ఉంటుందో తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. అలాగే మా గ్రామ దేవత మూలస్థానేశ్వరి అమ్మవారి సంక్రాంతి సంబరాలు మా వైజాగ్ బుజ్జి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం స్నాక్స్ కానీ అన్ని ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్య మధ్యలో స్వీట్లు కానీ, మా అమ్మవారి గుళ్ళోకి వచ్చిన వారికి 3 రోజులు కూడా 3 రకాల గిఫ్ట్లు ఇవ్వడం కానీ, అన్ని చిన్నపిల్లలకి సంబంధించేమో 13వ తారీఖు నుంచి గేమ్స్ అవి నిర్వహించడం జరిగింది. పెద్దవాళ్ళందరికీ ముగ్గులు పోటీలు కూడా ఉన్నాయి 13వ తారీఖుని. ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ కాయిన్, సెకండ్ ప్రైజ్ ఏమో సిల్వర్ కాయిన్, అన్ని కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళీ 14ని కూడా గేమ్స్ అందరికి మొత్తం ఇవన్నీ కూడా ఫోటోషూట్లు కానీ, మొత్తం చిన్నపిల్లలకి సంబంధించి చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి సంబంధించి పెద్దోళ్ళకి, మగవారికి సంబంధించి మగవారికి, అలాగే ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఫ్యామిలీతో వచ్చి మా ఈ యొక్క ఎలమంచిలో జరిగే సంక్రాంతి సంబరాలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని దగ్గరుండి సక్రమంగా చేసేలా చూస్తున్నాం. మీరందరూ కూడా ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి ఈ యొక్క సంక్రాంతి సంబరాలని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారు ఈ వంతెన గురించి చెప్తారండి మాకు? మీ వంతెన అంటే అండి అందరూ ఫ్యామిలీతో వచ్చి ఇలా నడుపుతున్నప్పుడు ఫోటో షూట్కి అవి ఉంటాయని ఈ అందాల గురించి ఇలా పెట్టామండి. నైట్ టైం లైటింగ్ ఉంటుందండి, అన్నీ బాగుంటుంది అనమాట. జనం ఫోటోలు తీసుకుంటారు ఫ్యామిలీతో వచ్చి. యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాలో కూడా ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అయిపోయిందండి. యలమంచిలి గ్రామంలో సంక్రాంతి సంబరాలకి జరిగిన సందర్భంలో ఈ బ్రిడ్జ్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. దీనికే మినిమం 3-4 లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈ బ్రిడ్జ్ గురించి ఉండి 3 రోజులకి. కింద వరి పండడం వల్ల అది విడిచేస్తారండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా బ్రిడ్జ్ కట్టారు. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఈ గ్రామానికి ఎంపీటీసీ అంట కదా? అవునండి. ఈ సంక్రాంతి సంబరాల్లో మీ వంతు మీరు ఎంత మాత్రం సహాయం చేస్తున్నారు? యలమంచిలి గ్రామం శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి దయ వల్ల గత తాలు శ్రీనివాసు వైజాగ్ బుజ్జి అనే అతనికి మేమందరం గ్రామ ప్రజలు అందరూ కూడా సహకారంతో నడుస్తూ చెప్తాం గత 7 సంవత్సరాల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా, ఇంకా ఈ సంవత్సరం ఇది 8వ సంవత్సరం అండి, ఇంకా మంచి ఫ్యామిలీగా వచ్చి అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలని పిల్లలు అందరూ కూడా ఈ ఆహ్లాదమైన వాతావరణంలో ఎంతో విలాసంగా ఈ భోగి, పెద్ద పండుగ, కనుము, ముక్కనుము ఈ 4 రోజులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ సంవత్సరం పనిగట్టుకుని వస్తున్నారండి. అంచేది ఈ జైంట్ వీల్ అని, కొలంబస్, వాటర్ బాల్స్ చిన్నపిల్లలకి అందరికీ కూడా మంచి వినోదాలను అందించి ప్రతిరోజు కూడా. మరి ప్రోగ్రామ్స్ ఏ టైంలో ఎలా జరుగుతాయి? ఈ ప్రతిరోజు కూడా భోగి రోజునే భోగి పండుగ ఫస్ట్ అది వేస్తామండి. అమ్మవారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారు దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ ఈ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలకి ఈ జైంట్ వీల్ అని, కొలంబస్ ఇలాంటివన్నీ కూడా బాల్లు, వాటర్ బాల్స్ అన్ని కూడా పెట్టామండి. ఈ స్టేజ్ దేనికంటారు? ఈ స్టేజ్ ఏంటంటే పిల్లల ఆటల పోటీలు అందులో ఆడుకుంటానికి అని చెప్పేసి సేఫ్ సైడ్ ఇసుక తీసి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్ సైడ్ గా పెట్టామండి. ఇవన్నీ కూడా ఈ ఫ్యామిలీతో వచ్చి అందరూ కూడా ఉదయం టిఫిన్స్, భోజనాలు, మధ్యాహ్నం స్నాక్స్, సాయంకాలం కూడా స్నాక్స్ ఇచ్చి టీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ₹1 ఖర్చు ఎవరి దగ్గర తీసుకోకుండానే అందరికి కూడా ఈ గ్రామ ప్రజలు సహకారంతో ఆ అమ్మవారి దయ వల్ల ఆ కటాక్షం ఉంటుంది కాబట్టి ఇదంతా చేయగలుగుతున్నామండి. మెయిన్ ఏంటంటే యూత్ ఇక్కడ మాకు బాగా సపోర్ట్ ఉంటారు. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా సహకారంతో మేము ఈ కార్యక్రమం సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాం. నెక్స్ట్ వచ్చే సంవత్సరం 9వ సంవత్సరం కాబట్టి ఇంకా ఎక్కువగా చేయాలని మేము చేస్తున్నామండి. ముందుగా గ్రామ దేవత దయ వల్ల అంతా మంచి జరుగుతుందండి. మీరు గుడి కూడా ఫిబ్రవరి 18, 19, 20వ తారీఖుని ఆమె గుడిలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. దీనికి ఊరంతా కూడా బాగుండాలి, అలాగే ప్రతి ఊరు అందరూ కూడా చల్లగా ఉండాలని, ఈ సంక్రాంతి సంబరాలు అందరూ కూడా బాగా జరుపుకోవాలని మనసాక్షిగా చెప్తూ
సెలవు. అలాగే ప్రజల ధన సహాయంతో కూడా కనీసం సుమారు 50 లక్షలు అవుతుందండి. 100 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రజలు ఇచ్చిన ఈ అమ్మవారికి, శ్రీ శ్రీ మూలాస్థానేశ్వర అమ్మవారికి దేశ విదేశాల్లోనూ చుట్టుపక్కల ఊళ్ళు ఈ కుల మతాలకి అతీతంగా అందరూ కూడా వారికి సహాయం చేస్తున్నారు. చందాల రూపంలో ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తున్నారు. దాని మీద ఆ గుడి కూడా ఇంచుమించు 80 లక్షలు 90 లక్షల దాకా దాన్ని కట్టడం జరుగుతుంది. ఆ తల్లి మహిమ వల్లే ఈవేళ అందరూ చేయగలుగుతున్నారు. చందాలు అన్ని రూపంలోనూ ఎవరు తోచింది వాళ్ళు ఇస్తున్నారు. అందరు గ్రామ ప్రజలు అన్ని ఊళ్ళోనూ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని. వాటర్ కానించి, పొద్దున టిఫిన్ కానించి, అవునండి, మధ్యాహ్నం భోజనం కానించి, అన్ని సాయంత్రం 4 గంటలు కూడా స్నాక్స్ ఇచ్చి అందరూ కూడా ఏకాంగా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు శుభ్రంగా వెళ్ళి చాలా హ్యాపీగా తరఫున మళ్ళీ మన్నాడు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామానికి రోజుకు 6,000 నుంచి 8,000 వరకు వచ్చే జనాలు ఇన్ని ఎకరాలను ఏర్పాటు చేశాం. రోజు 9,000 మందికి భోజనాలు 9,000 మంది మామూలు భోజనాలు కదండి, వెజ్ నాన్ వెజ్ అలాగే స్నాక్స్, టిఫిన్లు, టీలు, వాటర్ ఏ ఎక్స్ట్రా జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేదండి. వెహికల్స్ పెట్టుకోవడం కూడా పార్కింగ్ ఉందండి. చేసాం. వాలీబాల్ టోర్నమెంట్ జరిగినాయండి. ఈవేళ కూడా ఉన్నాయి వాలీబాల్ టోర్నమెంట్స్, రేపు కూడా ఉన్నాయండి. ఇవి అయిన తర్వాత మళ్ళా ముగ్గులు పోటీలు ఉన్నాయి. ఇంతమందిని మీరు ప్రోత్సహిస్తున్నందుకు అమ్మవారికి దయ్యానండి, అమ్మవారి దయ, మీ ప్రోత్సాహం, అలాగే వైజాగ్ ఉద్యోగాల ఆధ్వర్యంలో కులమత భేదాలు లేకుండా గ్రామంలో ఉన్నటువంటి 7,000 మంది గ్రామం సంబంధించినటువంటి ఊరిది. 7,000 మంది సుమారు 6,000 మంది మాకు సహకరిస్తారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సహకరిస్తారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లోని అమెరికాలో ఉన్నారు, సింగపూర్ లో ఉన్నారు, లండన్ లో ఉన్నారు, అలాగే కువైట్ కూడా ఉన్నారు. అందరూ కూడా ఈ ఒక ప్రోగ్రానికి ఎక్కడ ఉన్నా మా ఈ గ్రామానికి వచ్చి 3 రోజులు పాలు పంచుకుంటారు. వాళ్ళందరినీ కూడా మేము అందరూ ఆహ్వానించి మళ్ళీ ఖచ్చితంగా మేడం, మనం హనుమంతులు వచ్చాం సార్. ఎంపీటీసీ గారు సిలుగురు శ్రీనివాసరావు గారు చెప్పండి. మీ ఊరు వచ్చాం, మా యూట్యూబ్ ఛానల్ పాల్గొల్లు వారిది, మా బాగా పాల్గొల్లు డైరీ మా సక్సెస్ అవ్వాలి, అది భాగం. అయితే మీ హనుమంతుల్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, చాలా సంతోషం. మీకు దీనికి వచ్చే ఖర్చులు చాలా, దాంట్లో ఆర్థికంగా ఉన్నటువంటి ఖర్చులు కూడా మీరు చేస్తున్నారు. అయితే మీ యొక్క పబ్లిక్ కూడా చాలా మీకు సహకారం ఉన్నాయి. అయితే దాని కాబట్టి ఈ మూలస్వామి గుడి దేవత, ఈ ఊరు దేవత కాబట్టి, ఈ ఊరు ఆడపడుచులకి అండగా ఉంటది కాబట్టి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు ఏం చేయాలనుకున్నారు? ఈ పోటీలు, వాలీబాల్ పోటీలు కానీ, జేఎన్టీవీలు కానీ, ఈవెంట్స్, సపోజ్ జబర్దస్త్ టీం వస్తుంది అన్నారు, అమెరికా నుంచి పబ్లిక్ వస్తున్నారు, అందరూ కూడా విదేశాల నుంచి వస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది వచ్చారు, ఇంకా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా అందరూ ఎప్పుడు నెలల క్రితమే ఈ రూమ్స్ అయి బుక్ చేసుకుని వీళ్ళందరూ ఇక్కడ రావాలని. అప్పుడే మాకు 5 years నుంచి పరిచయం అయ్యారు. తెలంగాణ గౌరవ ఆంధ్ర కూడా మాకు బాగా ఫ్రెండ్షిప్ అయ్యారు. ఉత్తరం కూడా టచ్ లో ఉంటారు. అయినా కూడా వాళ్ళు రూమ్స్ అయి అరేంజ్ చేసుకుని వాళ్ళు మాకు ఎక్కడే కన్వీనియంట్, ఇంతమంది మీరు చూడాలంటే కన్వీనియంట్ ఇబ్బంది అవుతుందని మేము రూమ్ తీసుకుంటాను. వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళు రూమ్ తీసుకుని బస్సులు వేసుకుని కార్లు వేసుకుని వాళ్ళంతా ఇక్కడికి యలమించలి గ్రామం అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఒక బ్రాండ్ యలమించలి సంక్రాంతి సంబరాలు అంటేనే ఒక బ్రాండ్ యలమించలికి. చేత అందరూ కూడా వచ్చి చాలా ఆ 3 రోజులు చేసే ఆనందం, ఉత్తప్పుడు డబ్బులు బోర్డు సంపాదించవచ్చు, కానీ ఈ 3 రోజులు వచ్చే ఆనందం, ఈ సంక్రాంతి సంబరాలు ఇంత ప్రేమానురాగాలతోటి మమ్మల్ని ఇంత ఆప్యాయతగా ఆశీర్వదిస్తున్నారంటే మాకు ఇంతకన్నా కావాల్సింది ఏముందని చెప్పేసి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అది ఇంకోటి శ్రీనివాసరావు గారు, మీరు చిన్నప్పటి నుంచి నాకు యలమంచిలో క్రికెట్ ఆడటం కానీ, వాలీబాల్ ఆడటం కానీ, షటిల్ ఆడటం కానీ, మీకు స్నేహ సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. నేను జిల్లాలోనే కానీ మండలంలోనే మంచి క్రికెట్ పేరుని. అయితే ఆ గౌరవం కూడా మీరు నాకు చాలా ఇస్తూ ఉంటారు. అయితే నేను బుజ్జి కూడా చిన్నప్పటి నుంచి యలమంచిలో తిరగడం, క్రికెట్ ఆడటం, వాలీబాల్ ఆడటంలో ఇక్కడ స్నేహంగా ఉండేవాడు. చాలా అది కష్టపడి పైకి వచ్చి ఈ ఊరిని బాగు చేయాలని, ఈ ఊరిని దత్తు తీసుకోవడైనా, ఈ ఊరిని దత్తు తీసుకుంటుంతో పాటు ఈ ఊరిని పేరు పెట్టేందుకు రావడం గల కారణం వైజాగ్ బుజ్జి గారు, మీ పెద్దలు, ఊరు జనం అందరూ సహకారంతో అది ఎలా తీసుకెళ్తారో చాలా సంతోషం. మీ యొక్క స్థలాన్ని ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యమై నాకు పొలం డబ్బులు అక్కడొద్దు, ఈ జనం వచ్చి నా పొలంలో హ్యాపీగా ఆనందంగా గడుపుకుంటే పండుగ రోజుల్లో నాకు చాలా సంతోషం. నా ఫ్యామిలీకి నాకు చాలా సంతోషం. అందుకే మీ యొక్క ఫ్యామిలీ కూడా, మీ అమ్మాయి కూడా చాలా మంచిగా మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం పాల్గొని వీటికి మళ్ళీ కొంత ఫండ్ ఇచ్చి ఇంకా మా బిడ్డలకి అందరికి అందరూ సేవ చేస్తారని చెప్పి మీకు మీ యలమంచి అందరికి వైజాగ్ బుజ్జి నాకు బెస్ట్ ఫ్రెండ్ అయినా
చిన్ననాటి నుంచి ఆయన కూడా మీరు థ్యాంక్ యూ చెబుతూ మీ ఎలమంచి అందరికీ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా మాస్కులు బట్టలతో ఆడుతూ ఉంటుండే బుజ్జి వచ్చి నన్ను వాసు జాగ్రత్త ఇవి కావాలని చెప్పని అందరూ నన్ను పబ్లిక్ చేసేవారు. నేను మీ మనిషిగా ఎలమంచిలో ఉంటాం. మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం వస్తున్నా యూట్యూబ్ లో ఛానల్ ద్వారా పాల్గొన్న వారి డైరీ ద్వారా నువ్వు ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకుంటాం. మెనీ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారికి. నేను కూడా పాల్గొన్న డైరీ ఛానల్ వారికి అందులో యాజమాన్యానికి అందులో పనిచేసే అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వచ్చేస్తున్నారు బుజ్జి గారు వచ్చేస్తున్నారు. కోడి పందాలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఓకే. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలని మా కోరిక. మా ఊరి పేరు కూడా ఎక్కడికి వెళ్ళాలని మా కోరిక. వచ్చిన విదేశీల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలంగాణ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. 3 రోజులు భోజనాలు, టిఫిన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్మెంట్ చేయాలని మా కోరిక. అమ్మవారి తరపున సంక్రాంతి శుభాకాంక్షలతో తెలియజేసుకుంటున్నాం.